ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చినా, ఓ చంద్రబాబు నాయుడు వచ్చినా, ఓ జగన్ వచ్చినా, ఎవరు వచ్చినా చూస్తానికి వెళ్తారు. అంత మాత్రాన మనం వాళ్ళ మీద అభిమానం ఉన్నట్లు లెక్కది కాదు కదండి. ఎక్కువగా మార్కులు వచ్చేది గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజీలే. దానికి ఉన్న పరిస్థితుల్లో ఆయనకు వే కావాలి. వే కావాలంటే ఎవరో ఒకళ్ళ ద్వారా దారి తెలియాలి. ఆయన పథకాలు బాగున్నాయి కానీ యూత్కి ఏంటి చేశారు? ఉన్నదాన్ని అభివృద్ధి చేసి నలుగురిలో తీసుకెళ్లారు అనుకోండి, నెక్స్ట్ టైం కూడా ఆయనే వస్తారు. ప్రభుత్వం కంటే ఇప్పుడు బాగానే ఉందండి. ఒక పరిశ్రమ వచ్చిన ఆదాయం పెరుగుతాయి రాలేదు. పరిశ్రమలు రావాలండి, ఆదాయం పెరగాలి. మెయిన్ ఆరోగ్యం ప్లస్ ఎడ్యుకేషన్, ఆ రెండు చాలండి అండి ఎదరికి వెళ్ళడానికి. అంతే ఉపయోగపడే పనులు ఎవరు చేస్తే వాళ్ళకే సపోర్టింగ్ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన 24 సీట్లు చాలండి ఆయనకి. ఆయన నిలబెట్టుకుంటే దానికి ఒక వే దొరుకుతుందండి ఆయనకి. ఇంకా అంతమాడి పథకాలేనా? పథకాలంటే ముసలోళ్ళకి వీళ్ళకే మరి చదువుకున్న ఉద్యోగస్తులు కావాలి. చదువుకున్న వాళ్ళకి ఎంప్లాయీ రావాలంటే ఎక్కడికి వెళ్తున్నారు? మద్యపానం అయితే నిషేధం జరగలేదండి. అది కల్తీ మద్యానికి జనాలు ఇబ్బందులు పడుతున్నారండి. అధినేత వరాలు ప్రకటించినప్పుడు దాన్ని అమలు చేసే బాధ్యత ఎమ్మెల్యేదండి. చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చాడండి? 2 బల్బులుని ఒక పండక్కి కానుక ఇచ్చాడండి. అంతేనండి, ఇంకేం లేదండి. నా మైండ్ లో ఉన్న అబ్సెంట్ వాళ్ళకి వేస్తాను తప్ప వీళ్ళందరికీ వేయడానికి కుదరదు కదండి ఓటు. ఒకసారి మీ నియోజకవర్గంలో ఒక పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గడ్డం శ్రీనివాసనాయుడు గారు, అలాగే ఒక పక్క ఏమో జనసేన పార్టీ నుంచి ఏమో కందులు దుర్గిస్తారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమో ముత్యాల సుబ్బారావు గారు, అలాగే ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా శ్రావణ్ కుమార్, ఒక పక్క ఏమో కస్తూరి నారాయణ గారు నిలబడ్డారు. వీళ్ళల్లో ఎవరండి ఎమ్మెల్యేకి గెలిచే అవకాశం ఉందంటారు? ఎవరు గెలిచే అవకాశం ఉందంటారా, లేకపోతే ఎవరు అభివృద్ధి చేస్తారని మీరు అంటున్నారు? పోనీ ఎవరు అభివృద్ధి చేస్తారో, ఎవరు గెలిచే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రజెంట్ అయితే అభివృద్ధి అనేది పెద్దగా లేదండి జరిగేది. ఇక రాబోయే కాలంలో చేయాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ప్రజలు. ఇప్పుడు పార్టీలో శ్రీనివాస్ గారు ఉన్నారు, అయితే ఇప్పుడు అభివృద్ధి ఏమైనా జరిగిందంటారా? అభివృద్ధి అనేది పెద్దగా ఏం లేదండి, ఏం లేదు. ఇక జరగవలసింది ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే అవకాశం ఇస్తే కొత్త చేస్తారనేది మా అభిప్రాయం. అది కొత్త అంటే ఇప్పుడు మీ అభిప్రాయం ఎవరికి? కందులు దుర్గేష్ గారా లేకపోతే? మాకైతే కందులు దుర్గేష్ గారు అండి. ఎందుకనండి ఇప్పుడు ఆయనకి రాజమండ్రిలో సీటు ఇవ్వడం జరిగింది, తర్వాత లాస్ట్ మినిట్లో అది అవ్వలేదు. పొత్తుల ప్రకారం భాగంగా ఇక్కడికి వచ్చింది. అక్కడంటే ఆయనకి ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఇక్కడికి కొత్తగా వచ్చాడు. ఇక్కడ ఎంతవరకు ఇక్కడ ప్రజలు అతన్ని స్వీకరిస్తారు, ఆదరిస్తారు? ఇక్కడ చేస్తారండి. ఎందుకంటారేమో ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి అయితే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు జనం, ప్రజలంతా ఇబ్బందుల్లోనే ఉన్నారు. అందరూ, మా ఒక్కళ్ళ విషయం కాదు, అందరూ అలాగే ఉన్నారు. అయితే రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి జరుగుద్దని, కొత్త వారికి అవకాశం ఇస్తే అభివృద్ధి జరుగుద్దని ఆలోచన మీద ఉన్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ప్రజలు. ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే సార్, ఒక పక్కేమో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి కోసం, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి కోసం ఇద్దరు పోటీ చేస్తారు. ఇద్దరులో ఎవరు ఏ ప్రభుత్వం సాధిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు అయితే కరెక్ట్గా చేయగలరు పరిపాలన మా ఉద్దేశం. ఎలాగండి గల కారణం? ఎలాగైనా అంటే ఒక అభివృద్ధి, ఇప్పుడు లేబర్ కానీ మిడిల్ క్లాస్ కానీ ఎవరైనా అవనివ్వండి, వాళ్ళు బతకడానికి ఈ రోజున అవకాశం లేదండి. ఒక పరిశ్రమ అవనివ్వండి, లేదంటే ఒక బ్యాంకు లోన్ తెచ్చుకోవాలన్నా కానీ ఈ రోజు లేని పరిస్థితి అండి. సబ్సిడీ లోన్లన్నీ తీసేశారండి. సబ్సిడీ లోన్లు ఉండి, కార్పొరేషన్ లోన్లు అవనివ్వండి, అన్నీ లేవండి. ఏమి ఈ రోజున ఏమి లేదండి. జనాలకి సంపాదించిన రూపాయి దాచుకునే పరిస్థితి ఇప్పుడు వరకు లేదండి. ఇంతకు ముందు ప్రభుత్వంలో రూపాయి వెనకేసుకున్నారు, ఈ రోజు ప్రభుత్వంలో లేదండి. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుందని మా ఉద్దేశం. అలాగే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చట్టం తీసుకొచ్చారు, భూ యాక్ట్ చట్టం. మీకు ఐడియా ఉంది? భూమి గురించి వాడి స్థలం ఉన్నా కానీ ఇలాగ, అది చాలా తప్పండి. అది కరెక్ట్ కాదండి అసలు. ఇప్పుడు ఎందుకంటే ఎవరు కష్టపడి సంపాదించుకున్నదే వాళ్ళదేనండి. అది వాళ్ళ హక్కులు మాకు రాయాలనేది అది కరెక్ట్ కాదండి అసలు. అదొకటిను, ప్రతి డాక్యుమెంట్స్ మీదను జగన్ గారి ఫోటోలు అనేది కూడా కొంచెం కరెక్ట్ కాదని మా ఉద్దేశం. అదండి. ఈ దీంట్లో స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని. స్టేట్ ఇన్వాల్వ్మెంట్, ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ అంటే ఇప్పుడు చెప్పండి, మన రిజిస్ట్రేషన్ లో కానీ దేనిలో కానీ గవర్నమెంట్ స్టాంప్ అనేది ఉండేది, ఒక ముద్ర ఉండేది. ఇప్పుడు జగన్ గారి ఫోటోలు వేస్తున్నారు కదా, అది కరెక్టేనా? అలా అది కరెక్ట్ కాదండి అసలు, కరెక్ట్ కాదండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎస్టీ సర్టిఫికేట్ మేము ఆల్రెడీ మాది ఎస్టీ, మేము ఎస్టీ సర్టిఫికేట్ తెచ్చుకున్నాం ఆర్డీఓ నుంచి. ఆ ఆర్డీఓ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకుంటే అది సచివాలయంకి వెళ్ళి మేము పెన్షన్ కోసం అప్లై చేస్తే, లేదంటే జగన్ గారు ఫోటో ఉన్న సర్టిఫికేట్ వస్తేనే మీకు పెన్షన్ అవుద్ది అని చెప్పి మాది ఆపేశారండి. అది జరిగి 4 నెలల నుంచి అది ఇలా కంటిన్యూ పెండింగ్. ఇంతకు ముందే అండి, ఎలక్షన్ కోడ్ రాకముందే ఆగిపోయిందండి. అది జరగలేదండి. అది మళ్ళీ ప్రాసెస్ చేయాలంటే మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. మేము ఆ సర్టిఫికేట్ తేవడానికి మేము చాలా బాధలు పడ్డాం.
ఇప్పుడు మన రాష్ట్ర విభజన తర్వాత మనకు ప్రత్యేక అంటూ ఒక రాష్ట్రం అంటూ లేదు గడిచిన 10 సంవత్సరాల నుంచి. అవునండి. ఇప్పుడు మన రాష్ట్రం ప్రెసెంట్ 5 ఏళ్ళు వెనకబడింది, 5 ఏళ్ళు ముందు భవిష్యత్తుకు ముందు వెనకబడిపోయిందండి. ఈ విషయంలో పక్కాగా చెప్పగలం, వెనకబడిపోయిందండి. ఏమి అభివృద్ధి కానీ ఏమి లేదండి. ఎవరికే మాకు ఈ రోజు ఇది సంపాదించాం, ఈ కష్టపడ్డాం, మాకు ఈ ఫలితం ఉందని చెప్పిన వాళ్ళు ఎవరు లేరండి. ఈ కష్టపడ్డ వాళ్ళు కూడా అప్పుల పాలైపోయి ఉన్న రోజులండి. ప్రస్తుతానికి జరుగుతుంది అది. జరుగుతుంది. నేను పార్టీ పరంగా మాట్లాడలేదు, ప్రతి విషయం జరిగిన విషయాలు చెప్తున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా గడిచిన పుష్కర కాలం పాటు పార్టీ నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి. అప్పుడున్న ప్రజాధారం తక్కువ, ఇప్పుడు పెరిగింది. అటువంటి వ్యక్తి సింగిల్ గా పోటీ చేసిన 30-40% స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్ర భవిష్యత్తు కోసం 23 స్థానాలకి రాజీ పెడుతున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడుకి వాళ్ళ కూటమికి సపోర్ట్ చేయడం. అది సపోర్ట్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఏమన్నా ప్రమాదం? ఆయనకి ఇబ్బంది ఉంటే ఏం లేదండి. ఆయనకు ఒక వే కావాలండి. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో ఆయనకు వే కావాలి. వే కావాలంటే ఎవరో ఒకళ్ళ ద్వారా దారి తెలియాలి. ఆయన ద్వారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన 24 సీట్లు చాలండి ఆయనకి. ఆయన నిలబెట్టుకుంటే దానికి ఒక వే దొరుకుతుందండి ఆయనకి. ఎదరు రాబోయే భవిష్యత్తులో ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందండి ఆయనకి. ప్రస్తుతానికి ఆయన చేతిలో ఏమి లేదు కాబట్టి ఇది అవకాశం అండి ఆయనకి. ఇది మంచి అవకాశమేనండి. ఆయన చేయటం వల్ల తప్పు కాదండి. అది అసలు తప్పు కాదండి. ఒకవేళ కూటమి కరెక్టేనండి. వాళ్ళు ప్రభుత్వం స్థాపించే అవకాశం ఉందండి. ఉండాలండి. ఉంటే కరెక్ట్గా ఎదరికి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉన్నాయండి. యువత ఎక్కువగా చాలా రకాలుగా పాడైపోయిందండి. ఒక ఉద్యోగం లేక ఏమి లేక చాలా రకాల పాడైపోయారు. ఆఖరిగా ఒక మాట అండి, జగన్మోహన్ రెడ్డి గారు నా సంక్షేమ పథకాలు గడప గడపకి వచ్చి చేరితేనే మీకు మేలు జరిగితేనే నాకు ఓటైందని చెప్పేసి ధీమాగా చెప్తున్నారు. సో ఆయన చెప్పిన హామీల ప్రకారం చూసుకుంటే ఒక మద్యపానం కానీ ఒక సంక్షేమ పథకాల విషయంలో కానీ అసలు ఏమన్నా నెరవేరాయి అంటారా ఆయన చెప్పిన హామీలు? మద్యపానం అయితే నిషేధం జరగలేదండి. అది కల్తీ మద్యానికి జనాలు ఇబ్బందులు పడుతున్నారండి. కొన్ని పథకాలు కొన్ని అమలైన జరిగినాయి కానీ కొన్ని జరగలేదండి. అది సక్సెస్ కాలేదండి. అదే సంక్షేమ పథకాల విషయం ఏదండి. సంక్షేమ పథకాలు అనేవి అందరికీ అందలేదండి. ఓకే, అందరికీ అందలేదు. సరే సార్, వీళ్ళు కూటమి వస్తే తప్పనిసరిగా అభివృద్ధి జరుగుద్దండి. ఫస్ట్ ఆఫ్ రాజధాని అండి. మనకి రాజధాని కావాలి. రాజధానికి అయితే కొన్ని లక్షల మంది, వేల మందికి ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయండి. ఈరోజు యువత అంతా రోడ్డును పడిపోయి ఉన్నారు. అనేక రకాలుగా బానిసలు అయిపోయి ఉన్నారు. చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. యువత ఎక్కువ ఉన్నారండి. వాళ్ళంతా ఏమవుతున్నారంటే అనేక రకాలుగా చెడు వ్యసనాలు బానిసలు అయిపోయారు. ఇప్పుడు ఈ పొరుగు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే వేరే ఊర్లో వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగం కోసం పోగలాడుతున్నారు. అదే మన దగ్గరే ఉంటే మన ఆంధ్రదేశంలోనే బాగుపడే అవకాశాలు ఉంటాయి కదా. ఓకే, అదండి. ఈ 5గురిలో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు నిడదవోలు నియోజకవర్గంలో? ప్రజల అభిప్రాయం ఏంటంటే శ్రీనివాస నాయుడు గారిని కందులు దుర్గేష్ ఇద్దరు పేరు చెప్తారు పలుకుతున్నాయండి. ఎందుకనండి? ఇప్పుడు కందులు దుర్గేష్ గారు అంటే రాజమండ్రి నియోజకవర్గం అనుకున్నారు. అక్కడ పలుకుబడి కొంచెం ప్రజాదరణ ఉన్నటువంటి ఎక్కువ ఉందని కొత్త కదా, ఇక్కడ ఆదరిస్తారా? ఎంత మేరకన్నా ఆదరిస్తారనుకుంటున్నాను. శ్రీనివాస నాయుడు కూడా మాకు నిడదలు బాగానే చేశారు డెవలప్మెంట్. ఆయన్ని కూడా తీస్తాకేమీ లేదు సార్. ఆయన కూడా బాగానే డెవలప్ చేశారు. మాకు ఇక్కడ మా సెంటర్ చూస్తున్నారు కదా మీరే. ఓకే, ఆయన డెవలప్మెంట్ బాగానే చేశారు. మాకు మా నిడదోలు మట్టుకండి, చుట్టుపక్కల ఏమన్నా నాకు తెలియదు. నాకు తెలిసిన మట్టు మన నిడదోలు మట్టు బాగానే బాగు చేశారు. అదే కందులు దుర్గేష్ ఏంటంటే రాయమండ్రికి మంచి పేరు ఉంది అంటున్నారు అందరూనండి. అందరూ మంచి పేరు ఉంది అంటున్నారు. ఆయన చాలా మంచి అందరూ చెప్పుకుంటాం వింటున్నాం. మా షాప్ కాడికి అందరూ వస్తారు కాబట్టి 10 మంది వస్తారు కాబట్టి. ఇప్పుడు సీఎం అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఏమో జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరిలో గెలిచి ప్రభుత్వం స్థాపించే అవకాశం ఎవరికి ఉందంటారు? ఈసారి చెప్పలేము. ఈసారి చెప్పలేం, దెబ్బగా ఉంది. మరి ఒక పక్క వాళ్ళ కూటమితో జనసేన పార్టీ కూడా పొత్తుతో వస్తుంది. ఏ మేరకైనా ఈయన మీద ప్రభావం కలిగే అవకాశం ఉందంటారా జగన్ గారి మీద? ఉంటుందండి, కానీ అంత ఉంటుందని అనుకుంటలేదు. ఉంటుంది. ఒక మాట చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? ఆయన పథకాలు బాగున్నాయి కానీ యూత్కి ఏంటి చేశారు? ఓకే, పరిపాలన బాగుంది, రైటే. ముసలి అందరికి డబ్బు ఎత్తున్నా అన్ని బాగానే ఉంది అంటున్నారు, బాగుంది. యూత్కి ఏంటి? ఇప్పుడు నా తరం వెళ్ళిపోతుంది, నా పిల్లలకి ఏంటి? చదువుకున్న వాళ్ళు కూడా పరిస్థితి ఏంటి? ఇంకా అంతమాడి పథకాలేనా? పథకాలంటే ముసలోళ్ళకి వీళ్ళకే మరి చదువుకున్న ఉద్యోగస్తులుగా చదువుకున్న వాళ్ళకి ఎంప్లాయీ రావాలంటే ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు అభివృద్ధి కూడా ఇప్పుడు ఎలా కొడుగా ఉన్నాడండి, చదువు అయిపోతుంది, ఎక్కడికి వెళ్ళాలంటే తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆడి పరిస్థితి ఏంటి? అమ్మ బాబుని చూసుకుంటా ఉండదు, ఎక్కడికో బెంగళూరు వెళ్ళిపోతా అంటాడు, చెన్నై వెళ్ళిపోతా అంటాడు. ఇక్కడ నాకు జ్వరం వస్తే టాబ్లెట్ తెచ్చివాడు ఎవడో? అసలు నాకు జ్వరం వస్తే నాకు టాబ్లెట్ తెచ్చివాడు ఎవడో?
ఇక్కడ చదువుకోవాలంటే నాదే పని చేసుకోవాలి. ఇంకెక్కడ చదువుకి ఇంకా వెళ్తాక లేదు కదా. లేదు. ఇక్కడ ఏమైనా పెట్టారనుకోండి, ఈ లోకల్లోనే ఏ విజయవాడ, రాయమండ్రి సిటీలు ఉన్నాయి కదా మనకి పెద్ద పెద్ద, అక్కడ ఏమైనా ఉంటే ఇక్కడే లోకల్లో ఉంటే రోజు వెళ్ళి వస్తా అప్పుడు ఇక్కడ చేయడానికి ఉంటుంది, చేస్తా ఉంటుంది. సో దానివల్ల ఇబ్బంది కదండి, బాగా ఇబ్బంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారు తప్పులేదు, ఆయన పథకాలు ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఇస్తున్నారు అన్నాడు. ఉన్నవాళ్ళకి అంటున్నాయి, లేని వాళ్ళకి అంటున్నాయి. ఇప్పుడు ముందు తరానికి ఏంటి అంటున్నాను నేను, ఈ తరం ఇప్పుడు కూడా చూస్తున్నారు, రేపు అన్న రోజున. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఒక 5 ఏళ్ళు మనం ముందుకెళ్ళామా వెనక్కి వెళ్ళామంటారు? అది నాకు తెలియదు అన్న, అవ్వదు, నాకు తెలియదు. అంటే అప్పులు ఉన్నాయని చాలా మంది చెప్పుకుంటుంటే అన్న, మనం తెలియదు కదా దాని గురించి. ఎవడో చూడాలి, అందరూ నోటి మాట చెప్పుకుంటామే. కానీ మార్పు వస్తే బెస్ట్ అంటారు. అవ్వచ్చు. ముందు మనకి ఇది రావాలండి, పని చేసుకునే ఉద్యోగస్తులు రావాలి, పరిశ్రమలు రావాలండి. ఎక్కువ రాజధాని అది అలాగే దెబ్బలాడిస్తున్నారు కదా. ఓకే, పరిశ్రమలు రావాలండి మెయిన్. ఆదాయం ఏది ఆంధ్రాకి? ఇక్కడిక్కడే మన మీద పనులు మన మీద, కానీ వేరే ఆదాయం ఏదండి ఆంధ్రాకి? ఒకసారి ఒక పరిశ్రమ వచ్చింది, ఆదాయం పెరుగుతాయి, రాలేదు. పరిశ్రమలు రావాలండి, ఆదాయం పెరగాలి. వీళ్ళల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? అది అన్నదండి ఓట్ బ్యాంక్. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే వచ్చినా జనం చూస్తానికి వెళ్తారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చినా, ఓ చంద్రబాబు నాయుడు వచ్చినా, ఓ జగన్ వచ్చినా, ఎవరు వచ్చినా చూస్తానికి వెళ్తారు. అంత మాత్రాన మనం వాళ్ళ మీద అభిమానం ఉన్నట్లు లెక్కది కదండి. ఓకే, మనం ఓటు బూత్లు అయిన తర్వాత చూసుకోవాలండి. ఈ జనాన్ని బట్టి ఈ సర్వేలన్నీ తారుమారు అయిపోతాయండి ఆ టయానికి. ఇప్పుడు నేను ఉన్నానండి, పవన్ కళ్యాణ్ వచ్చినా వెళ్తాను, జగన్ వచ్చినా వెళ్తాను, ఎవరు వచ్చినా వెళ్తాను అభిమానం కొద్ది. కానీ ఓటు బూత్కి వెళ్ళి ఓటు వేసేటప్పుడు మటుకు నా మైండ్లో ఉన్న అబ్సెంట్ వాళ్ళకి వేస్తాను తప్ప వీళ్ళందరికీ వేయడానికి కుదరదు కదండి ఓటు. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రజలకి నలుగురికి ఉపయోగపడే పనులు ఎవరు చేస్తే వాళ్ళకి సపోర్టింగ్ ఉంటుందండి. పర్లేదు సార్. ఇప్పుడు అధినేత వరాలు ప్రకటించినప్పుడు దాన్ని అమలు చేసే బాధ్యత ఎమ్మెల్యేదండి, అంతే కదండి. ఈయన కొత్తగా పెట్టేది ఏమి ఉండదు కదా. ఆ ఉన్నదాన్ని అభివృద్ధి చేసి నలుగురిలో తీసుకెళ్ళారనుకోండి, నెక్స్ట్ టైం కూడా ఆయనే వస్తారు. అలా కాకుండా మనం ఎన్నో అభివృద్ధి పొలాలు ప్రజలకు అందచేయలేదని తెలియదు కదండి. ఇప్పుడు ఆయన పైన ఎంత ఇచ్చినా కింద మనం స్పాన్సర్స్కి చేయలేకపోతే వేస్టే కదండి. దాని గురించి ప్రజలకి ఎవరు బాగు చేస్తే వాళ్ళకేనండి సపోర్ట్. ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే ముఖ్యమంత్రి స్థానం కోసం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క ఏమో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఇప్పుడు ప్రభుత్వం స్థాపించే అవకాశం ఎవరికి ఉందంటారు? ఎవరు ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం ఉందంటారు? 70% జగనేనండి. జగన్. ఎందుకని జగన్ అంటే మరి కొంతమందికి ఈ రోజు అండి ఇంట్లో కూర్చుంటే తెల్లారగట్ల 6 గంటలకి ఫంక్షన్లు ఇస్తున్నారు. కొంతమందికి లేని వాళ్ళు, లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఉందండి. ఇదివరకు ఉన్నవాడు తప్ప కార్పొరేట్ హాస్పిటల్లో మామూలు పేదోళ్ళు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ వెళ్తానికి ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు వాళ్ళు చేసినా చేయకపోయినా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్తే ఫస్ట్ ఎంట్రన్స్ అయినా ఉంటుంది కదండి. అలా చాలామంది మరి పార్టీలతో అతీతంగా వెళ్ళి చేయించుకుంటున్నారు. ఇప్పుడు జగనే పెట్టాడు, టీడీపీ వెళ్తుంది, జనసేన వెళ్తుంది, అందరూ వెళ్తున్నామండి, మేము వెళ్తున్నాం, అందరూ వెళ్తున్నాం. కానీ ప్రజల్లో ఒక మంచి పని చేసినప్పుడు గుర్తుండిపోయి పని చేస్తే ప్రజల్లో శాశ్వతం గుర్తుండు. ఇప్పుడు 104 ఉంది, 108 ఉంది. విద్య ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుందంటే ప్రజలు అప్పుడు చైతన్యవంతులు అవుతారు, సపోర్టింగ్ కూడా వాళ్ళకే ఉంటుంది సార్. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 70% అవుతుంది అంటారు. ఒక పక్క ఏమో పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క ఏమో భారత జనతా పార్టీ, ఒక పక్క ఏమో చంద్రబాబు నాయుడు గారు కూటమితో వస్తున్నారు. వీళ్ళ యొక్క ప్రభావం ఏమన్నా ఈయన మీద పడి వాళ్ళు గెలిచే అవకాశం ఉందంటారా? ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారు? ముమ్మాటికంటే అంటే ఇప్పుడు ప్రజలకి మంచి చేశాడో చెడ్డ చేశాడో అన్నది ప్రజలకి ఛాయిస్ అండి. అది వాళ్ళ అభిప్రాయం మేరకు మనం ఎంత చెప్పినా, జగన్ వచ్చి చెప్పినా, పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పినా, చంద్రబాబు నాయుడు వచ్చి చెప్పినా వాళ్ళ మనసులో ఉన్నది ఏది ఉంటే అదే వేస్తారండి. అంతే తప్ప అండి ఇప్పుడు జగన్ ఇచ్చేసాడని జగన్కి వేసారండి, చంద్రబాబు నాయుడు ఇచ్చేస్తాడని చంద్రబాబు నాయుడుకి వేయరండి. లేదు. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో ఉందండి, ఆయన వల్ల మనకు ఉపయోగం కలిగింది, చేసాడు, ఆ అభిమానం కొద్దీ వేయించండి అది. ఓకే సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చట్టం తీసుకొచ్చారు, భూ యాక్ట్ చట్టం ఉంది.
ల్యాండ్ కోసం. చెప్పండి. అది సగటు జనాల్లో పేదల పట్ల కానీ వీళ్ళ పట్ల కానీ గందరగోళంగా ఉండే సమస్య అది. అంటే సొంత స్థలానికి కూడా ఆయన అనుమతితో జరిగే విషయం. అది చాలా మందికి నసుగ్గా ఉంది. అది నిజమే, అది కరెక్ట్ అని అంటారా లేకపోతే అది తీసుకురావడం ఓ జియో పాస్ చేసినప్పుడు అది పూర్తిగా చదువుకున్న ఎడ్యుకేషన్ పర్సన్కి అర్థం అవుతుంది. ఇప్పుడు చదువులేని వాడికి నేను వెళ్ళి ఏం చేస్తాను, నా ఆపోజిట్ పార్టీ వాడిని వెళ్ళి భూ చట్టం తెచ్చాడు, మీ భూమి హక్కులన్నీ లాక్కుంటాడు అయ్యి అంటే అది నిజమే అనుకుంటాడు. అదే ఎడ్యుకేషన్ పర్సన్కి చెప్పామనుకోండి, ఆ జియో చదివితే దాంట్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటన్నది వాళ్ళకి అర్థం అవుద్ది. చదువు లేని వాళ్ళకి మనం ఎంత చెప్పినా ఏం చేస్తారో అదే నిజం అనుకుంటారు. అదండి. ఓకే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంది అంతే 70%. నిడదవోలు సార్, మీ నియోజకవర్గంలో ఒక పక్క కస్తూరి నాని గారు, ఒక పక్క ఏమో శ్రీనివాస నాయుడు గారు, ఒక పక్క ఏమో కందుల దుర్గేష్ గారు, వీళ్ళు నిలబడ్డారు. వీళ్ళలో ఎమ్మెల్యే గెలిచే అవకాశం శ్రీనివాస నాయుడు గారు నిలుస్తారు. ఆయన గెలుస్తారు. గల కారణం ఎందుకనండి? ఆయన చాలా చేశాడండి, మంచిగా జరిగింది, అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. మీ ఊరు అభివృద్ధి వైపు వెళ్ళిందంటారా? బాగా ఉందండి ఇప్పుడు, మరి గత ప్రభుత్వం కంటే ఇప్పుడు బాగానే ఉందండి. బాగానే ఉంది. పైన చంద్రబాబు నాయుడు గారు వస్తారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఎందుకని? చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చాడండి, 2 బల్బులని ఒక పండక్కి కానుక ఇచ్చాడండి, అంతేనండి, ఇంకేం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి. మా పిల్లలకి చదువులకి డబ్బు గట్ట అన్ని కూడా ఆయనే చూసుకున్నాడు. సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి. మరి వాళ్ళు కూటమితో వస్తున్నారు కదా, ఎంతమంది వచ్చినా కూడా ఏం అవదండి. ఇంకో 100 మంది కలిసి వచ్చినా కూడా ఏం ఉండదండి. జనాలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారండి. అది జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. ఆయన ప్రభుత్వం రావాలి, ఆయన ప్రభుత్వం వస్తుందండి. వీళ్ళల్లో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? ఎవరికి ఏముందండి, ఎవరికి కాలేదు, దెబ్బగా ఉన్నాయి. క్లారిటీ అయితే ఎవరికి లేదు, చెప్పలేదు. ఎవరిని క్లారిటీగా చెప్పలేదు. వైఎస్ఆర్సీపీ కూడా ఇది వరకు గెలిచి కరెంట్ ఎమ్మెల్యే ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? ఉంటదండి, ఆయనకి ఉంటది, ఆయనకే మ్యాక్సిమం ఉంటది అనుకుంటున్నాను. కస్తూరి నాని గారు కూడా ఇండిపెండెంట్ గా వస్తున్నారు, కొంచెం పెద్ద పేరు కూడా గట్టిగా వినిపించే వ్యక్తి. మరి ఆయన అక్కడ అమెరికా నుంచి వచ్చాడంటే కదా, మరి ఈ మధ్యన ఆయనకైతే అంత ఇది ఉండదండి. ఏమున్నాయి ఇంకా దుర్గేష్ గారికి, శ్రీనివాస నాయుడు గారికి ఉంటది, కానీ 60% శ్రీనివాస నాయుడుకి ఉండొచ్చు అని మా అభిప్రాయం. శ్రీనివాస నాయుడు గారు సార్, ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ, ఒక పక్క ఇది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ, వీళ్ళిద్దరిలో మళ్ళీ ముఖ్యమంత్రి గెలిచే అవకాశం ఎవరుకుందంటారు? ఏమని చెప్పలేము మనకి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి, పర్లేదు, బాగుంది. మరి మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది కదా? ఉంటదండి, మరి జనాల్ని ఆడి అంత ఖచ్చితంగా ఎవరు చెప్పలేడండి. మనసులో ఉంటది, బయట కూడా చెప్తారు. మీ అభిప్రాయం? మా అభిప్రాయం అయితే మళ్ళీ ఆయన సీఎం అవుతారండి, జగన్మోహన్ రెడ్డి. కారణం మరి వర్క్ చేస్తారు కదండి, అందరిలో ఏదో ఒకటి ఇల్లు ఇచ్చాడు, చేశాడు కదా, మంచి పనులు చేశాడు కదా, పథకాలు చేశాడు కదా, ఆయన గెలిచే అవకాశం అంతే. స్కూల్లో అయినా ఎక్కువగా మార్కులు వచ్చేది గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజీలే. మేము ₹1 తగలేస్తామే కానీ మా పబ్లిక్ స్కూల్ ఏమీ లేదండి. గవర్నమెంట్ కాలేజీ, గవర్నమెంట్ స్కూల్లోనే బాగా వచ్చినాయండి. వాళ్ళు ఎక్కువ మంది పాస్ అయింది కూడా అందులోనే. 550, 560, 540 వచ్చిన వాళ్ళు 3 మంది ఉన్నారండి. ప్రాపర్లెట్ చదివించాం కానీ 270, 300 లోపు వచ్చి వాళ్ళు 3 మంది ఉన్నారు, ప్రైవేట్గా చదివేవాళ్ళండి. దానికోసం కూడా ఎక్కువ జగన్ గారు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. అంటే స్కూల్ పరంగా ఆరోగ్య విషయంలో కానీ, ఏ విషయంలోనే కానీ, డబ్బు విషయం పక్కన పెట్టండి, ఆవిడ సత్తడ విషయం పక్కన పెట్టండి. ఇలాంటి వాటిలో మట్టుగా జగన్ గారు ముందు ఉన్నారండి. అది ఎడ్యుకేషన్ లో మట్టుగా మెయిన్ ఆరోగ్యం ప్లస్ ఎడ్యుకేషన్, ఆ 2 చాలండి అండి ఎదరికి వెళ్ళడానికి, అంతే.